హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు. అదేనండి, అరబిక్ నేర్చుకోండి తెలుగులో. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మీరందరూ ఆరోగ్యంగాను ఆర్థికంగాను ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకోసమే మనం ఈరోజు మనీ గురించి మాట్లాడుకుందాం. ఎస్ ఫ్రెండ్స్, మనీ. ఎందుకంటే చూడండి, గల్ఫ్ వచ్చే ముందు మనం ఎన్నో కోరికలతో ఎన్నో టార్గెట్లతో గల్ఫ్ వస్తాం. కొందరు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేయాలని, కొందరు తన పిల్లల్ని బాగా చదివించుకోవాలని, కొందరు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇలాగ రకరకాల టార్గెట్లు ఉంటాయి. ఎవరి టార్గెట్లు వాళ్ళకి. కొందరు చూడండి, కొందరు ఆడవాళ్ళకి ఇంట్లో భర్త బాధ్యతగా లేకపోవడం వలన మన ఆడవాళ్ళు విదేశాలకు వచ్చి రాత్రి పగలు కష్టపడతారు డబ్బులు సంపాదించడం కోసం. అయితే కొందరు వయసులో ఉన్న కుర్రవాళ్ళు గల్ఫ్ వచ్చి సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ ఆర్థికంగా ఫిట్గా లేకుండా ఇక్కడే తన సగం వయసు అంతా గల్ఫ్లోనే గడిచిపోతుంటుంది. కొందరు పెళ్ళైన వాళ్ళు వయసులో ఉన్న భార్యని పిల్లల్ని వదిలేసి వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఇక్కడ వీళ్ళు గల్ఫ్ వచ్చి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, గల్ఫ్ రావడం తప్పు కాదు, డబ్బులు సంపాదించుకోవడం తప్పు కాదు. అయితే మీరు సంపాదించిన డబ్బుని ఏ విధంగా మదుపు చేసుకోవాలి, మనం సంపాదించిన డబ్బుని ఏ విధంగా మదుపు చేసుకోవాలి. అందుకోసం నేను ఇండియా నుండి కొన్ని బుక్స్ రప్పించాను. ఇది వంగ రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన మనీ పర్స్ అనే బుక్ ఒకటి, నెక్స్ట్ రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ ఒకటి. ఈ బుక్స్ నేను చదివి, ఈ బుక్స్లో ఉన్న విషయాలు మనీ సేవింగ్ విషయాలు, మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, మనం ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి, రాబోయే ఫ్యూచర్లో ఏ విధంగా మనం మన సంపదగా ఏ విధంగా మార్చాలని చెప్పి వంగ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ బుక్లో చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. ఇటువంటి విషయాలు. నెక్స్ట్ మనం యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం కష్టపడి సంపాదించి జీతం తీసుకుంటాం కదా, అది యాక్టివ్ ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్గా ఏ విధంగా మార్చాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం పని చేయకుండా ఇంట్లో ఉన్నా కూడా మనకి పెర్ మంత్ ఇంత ఇన్కమ్ రావాలి. ఆ విధంగా ఏ విధంగా మార్చాలని చెప్పి ఇందులో రాబర్ట్ కియోసాకి గారు చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. ఫ్రెండ్స్, మనం కట్టుకున్న ఇల్లు దాని అప్పు అదే తీర్చుకుంటుందంట. అది ఏ విధంగా తీర్చుకుంటుంది. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితి మనం ఎలా ఎదుర్కోవాలి, అటువంటి విషయాలు మన వంగ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ బుక్లో చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. మన అకౌంట్లో ఫుల్గా బ్యాలెన్స్ ఉన్నప్పుడు, మన జేబులో ఉన్న మనీ పర్స్లో ఫుల్గా డబ్బులు ఉన్నప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది. నేను ఏదైనా చేయగలను, ఏదైనా కొనగలను ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీలింగ్ని ఎక్కువగా డబ్బున్న వాళ్ళే అనుభవిస్తారు. ఇటువంటి ఫీలింగ్ని డబ్బున్న వాళ్ళే అనుభవిస్తారు. ఫ్రెండ్స్ చూడండి, మన ఊళ్ళల్లో చాలామంది ఇప్పటికీ మన కంటికి డబ్బున్న వాళ్ళు కనపడుతుంటారు కదా. వాళ్ళు మన చిన్నప్పుడు డబ్బున్న వాళ్ళే, మనం పెద్ద అయిన తర్వాత కూడా డబ్బున్న వాళ్ళే, మనం పోయిన తర్వాత కూడా వాళ్ళు డబ్బున్న వాళ్ళే. ఎందుకు వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఉంటున్నారంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఫైనాన్షియల్ బేస్మెంట్ వేశారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ డబ్బున్న వాళ్ళే ఉంటున్నారు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళే గల్ఫ్ వస్తూ ఉంటారు. ఇది మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది గల్ఫ్ వస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, మన పూర్వీకులు మనకి ఫైనాన్షియల్ బేస్మెంట్ వేయలేదు. అదే తప్పు మనం చేయకుండా మన పిల్లలకి మనం ఫైనాన్షియల్ బేస్మెంట్ వేద్దాం. ఫైనాన్షియల్ బేస్మెంట్ వేయాలంటే మనం ఇటువంటి బుక్స్ చదివి ఇందులో విషయాలు తెలుసుకోవాలి, ఆర్థికమైన జ్ఞానం రావాలి, ఫైనాన్షియల్ లిటరసీ గురించి తెలుసుకోవాలి. తప్పనిసరిగా అందరికీ, గల్ఫ్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ డబ్బుని సంపాదించడంతో పాటు ఏ విధంగా మదుపు చేయాలి, దాన్ని ఏ విధంగా రెట్టింపు చేసుకోవాలి అనే విషయాలు తప్పకుండా తెలియాలి. ఫ్రెండ్స్, ఇంతకుముందు నేను మీకు అరబిక్ సంబంధించిన విషయాలు చెప్పాను. గల్ఫ్లో ఏం చేయాలో ఏం చేయకూడదో కొన్ని విషయాలు తెలియజేశాను. దాంతోపాటు ఎక్కడెక్కడ జాబ్స్ పడుతున్నాయనే విషయాలు కూడా తెలియజేస్తాను. అయితే ఫ్రెండ్స్ మీరు మాకు అటువంటి విషయాలు చెప్పు బ్రదర్, ఇటువంటి ఫైనాన్షియల్ విషయాలు మాకు అవసరం లేదు, మా డబ్బులు మేము సేవ్ చేసుకుంటాం, నువ్వు మాకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని మీరు అనుకుంటే కనుక కామెంట్ పెట్టండి. డబ్బు సేవింగ్ గురించి సంబంధించిన విషయాలు చెప్పు బ్రదర్ అని ఎక్కువ కామెంట్లు వస్తాయో, వద్దు అని ఎక్కువ కామెంట్లు వస్తాయో చూసి వాటిని తేడా చేసుకుని అప్పుడు నేను నిర్ణయం తీసుకుంటాను. వద్దు అని వద్దు అనే కామెంట్లు ఎక్కువ వచ్చాయంటే ఈ చాప్టర్ అంతా క్లోజ్ చేస్తాను. వద్దు భయ్యా చెయ్యి, కాదు భయ్యా చెయ్యి, ఫైనాన్షియల్ వీడియోలు చేయబోయే అని కామెంట్లు వచ్చాయంటే నేను మరికొన్ని వీడియోలు చేస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ డబ్బు సేవింగ్ సంబంధించిన వీడియోస్ మీకు వద్దు అని మీరు కామెంట్ చేస్తే కనుక ఈ బుక్స్ నేను చదువుతాను, నా కోసం చదువుతాను, నా ఫ్యామిలీ కోసం చదువుకుంటాను. అయితే ఫ్రెండ్స్,
నేను తెలుసుకునే ఈ ఆర్థికమైన జ్ఞానాన్ని మీకు కూడా షేర్ చేయాలి, మీకు కూడా తెలియాలి. ఎందుకంటే జ్ఞానం బంధ విముక్తులను చేస్తుంది. ఆర్థికమైన జ్ఞానం పేదరికం అనే బంధం నుండి దూరంగా తీసుకెళ్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఆర్థికమైన జ్ఞానం పేదరికం అనే బంధం నుండి దూరంగా తీసుకెళ్తుంది. అందువల్లనే ఫైనాన్స్ లిటరసీ తప్పకుండా అందరికీ కావాలి. గల్ఫ్లో పనిచేస్తున్న మన మిత్రులందరికీ ఆర్థికమైన జ్ఞానం కంపల్సరీ కావాలి. మన రాబోయే తరాలు ఫైనాన్షియల్ ఫ్రీగా బతకాలంటే, ఫైనాన్షియల్ ఫిట్గా ఉండాలంటే ఆర్థికమైన జ్ఞానం మీకు తప్పకుండా అవసరం. అందుకోసమే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇంకొక విషయం, ఒక విషయం చెప్తున్నాను. నాకు ఒక అతను బస్సులో చెప్పాడు, పెద్ద అతను. వయసులో ఉన్నప్పుడు డబ్బును నువ్వు సేవ్ చేస్తే వయసు అయిన తర్వాత డబ్బు నిన్ను సేవ్ చేస్తుందని ఒకప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను కూడా మీకు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చూస్తాను. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎస్ భయ్యా, ఫైనాన్షియల్ వీడియో చెయ్యి అంటే నేను కంపల్సరీ చేస్తాను, ఎక్కువ కామెంట్స్ వస్తేనే. లేదంటే నేను ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్. ఫ్రెండ్స్, మరి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.